హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. చాలా మంది స్టూడెంట్స్ పరీక్షల్లో విజయం సాధించలేదన్న బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశంతో రగిలిపోతూ ఉంటారు. ప్రియమైన వ్యక్తుల నుంచి ఏదో ఆశించి అది జరగపోయేసరికి అసంతృప్తికి గురవుతూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతి మనిషిలో సంతోషం, కోపం, బాధ, భయం, ఆతృత ఇలా అనేక భావోద్వేగాలు ఉంటాయి. వాటికి సరైన సమయంలో సరైన మోతాదులో ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అవి నియంత్రణ లేకుండా బయటకు వచ్చినప్పుడే మనిషి విచక్షణ కోల్పోతాడు. దీంతో ఆలోచనలు, చర్యలు, మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే భావోద్వేగాలపై నియంత్రణ చాలా అవసరం. కోపం వస్తే వెంటనే కోప్పడతాం. ఎవరైనా కోప్పడితే దాని గురించి ఆలోచిస్తూ ఏడ్చేస్తాం. ఏదైనా మనకు నచ్చని విషయం జరిగినప్పుడు బాధపడతాం. ఇలా ప్రతి భావోద్వేగాన్ని చూపించడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో మనుషులకు సహనం ఉన్నట్లేదు. భావోద్వేగాలకు అవసరమైన దానికన్నా ఎక్కువగా చూపిస్తున్నారు. దీంతో పర్యావసనాలు ప్రతికూలంగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ అనే పదం వెల్నెస్ బజ్వర్డ్ గా మారింది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతిగా స్పందించకుండా, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడమే జీరో ఎమోషనల్ రెగ్యులేషన్. దీని అవసరంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదిక చర్చలు జరుగుతున్నాయి. మనము నియంత్రించకపోతే ఏమవుతుంది? భావోద్వేగాలతో సమస్యలు రావు, వాటిని ప్రదర్శించే తీరునే సమస్యలు వస్తాయి. నియంత్రణ లేనప్పుడు క్షణికావేశంతో దారుణాలు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యలు జరుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒక మాట అంటే దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఏమీ చేయకుండా తిట్టేస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. ఎవరైనా చెప్పింది చేయనప్పుడు మాట్లాడడం మానేస్తారు. ఆవేశంతో ఉన్నప్పుడు అతిగా తినడం, నిద్రించడం, సోషల్ మీడియాలో గంటల తరబడి మునిగిపోవడం, గతంలో జరిగిన సంఘటన ప్రస్తావన తీసుకొచ్చి వాదించడం వంటివి జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల జీర్ణక్రియలో సమస్యలు, నిద్ర లేకపోవడం, రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి. వీటిని నియంత్రించడం ఎలా అంటే, మీరు భావోద్వేగానికి గురైనప్పుడు దాన్ని ఒక బుక్ రాయండి. నాకు కోపం వస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బాధేస్తుంది, భయంగా ఉంది, విసుగ్గా అనిపిస్తుంది. ఇలా మీ భావానికి ఒక పేరు పెట్టడం వల్ల దాని తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నేరుగా అయినా మెసేజ్ రూపంలో అయినా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వద్దు. కొద్దిసేపు ఆగండి. ఉన్నంతగా ఆలోచించడానికి 10 నిమిషాలు, గంట లేదా ఒక రోజు సమయం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వారు అనే మాటలకు వెంటనే స్పందించడం వల్ల అనర్థాలు జరుగుతాయి. తర్వాత బాధపడాల్సి వస్తుంది. భావోద్వేగాలు తీవ్రమైనప్పుడు వెంటనే నీరు తాగడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం, ముఖాన్ని చల్లనీటితో కడుక్కోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలడం వంటివి చేసి శరీరాన్ని నియంత్రించుకోవాలి. దీనివల్ల భావోద్వేగాలకు నియంత్రించకపోవడం సులభమవుతుంది. అన్నిటికీ పరిధులు పెట్టుకోండి. వాదనలతో సమయం వృధా చేయకండి. ఇతరులు మీ భావోద్వేగాలను నియంత్రిస్తానని భావించొద్దు. మీ పరిస్థితిని భాగస్వామి, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతరులు అర్థం చేసుకుంటారు అంతే. నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అప్పుడు మీకు కలిగే లాభాలు భావోద్వేగాలకు నియంత్రించకపోవడం, మానసిక ఆందోళన ఉండదు. ఎలాంటి పరిస్థితినైనా ఎంతో ఓర్పుగా ఎదుర్కోగలుగుతారు. స్థిరమైన ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ పెట్టే విషయాలు మిమ్మల్ని, మీ సమయాన్ని ప్రభావితం చేయవు. మనసు, శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.